ఉంది తెలంగాణ రేవంత్ అన్న పరిపాలన? తెలంగాణకి ఎట్లా ఉన్నది? ఏం బాగాలే. ఎందుకు బాగాలే? ఎందుకు బాలే? ఏమైంది? ఈ బాగకుండా ఏమైంది? ఉచిత పథకాలు ఇస్తుండు, ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు చెప్పండి. ఉచిత బస్సు ఇస్తుండు, ఆ, ఉచిత కరెంట్ నేను ఆర్టీసీ ఎంప్లాయ్ రిటైర్ అయినా. ఏమి ఇచ్చిండు చెప్పు. ఉచిత బస్సు ఇచ్చిండు, ఇంకా తర్వాత ఏమి ఇచ్చిండు? ఉచిత కరెంట్ ఇచ్చిండు, 500 రూపాయలు అందరికి గ్యాస్ వస్తుందా? ఇస్తున్నాడు, కరెంట్ ఎవరికి వస్తుంది? అంటున్నారు. 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నోనికి వస్తుంది, గుడిసెలో ఉన్నోనికి వస్తలేదు. మరి రేషన్ కార్డులు 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నోనికి వస్తుంది, అసలు గరీబోనికి వస్తలేదు. మరి సరిగ్గా ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. అన్నీ అయితేనండిగో నా ఎత్తంతా ఊడింది, అన్ని చూస్తూనే ఉన్నావు. ఎరికే కదా. కరెక్ట్ సర్టిఫై చేసి నువ్వు రేషన్ కార్డు సప్లై చేయాలి. ఇందిరా ఇండ్లైనా ఏ ఇండ్లైనా అందరికి ఉన్నోళ్ళకే వస్తున్నాయి కదా, లేని వాళ్ళకి వస్తున్నాయి అంతే. మరి 10 మందికి ఇస్తారు, 1000 మందికి ఇచ్చిన అని పెడతారు. కేసీఆర్ పరిపాలన గురించి ఏమంటారు? కేసీఆర్ పరిపాలన గురించి ఏం చెప్తారు? ఏముండదు, ఇద్దరు అట్లే ఉండదు. చెప్పు. సార్ జంబ్లింగ్ ఎలక్షన్స్ అని టాక్ వస్తుంది, మరి అయితే బాగుంటుంది. ఏదైనా ప్రజలను పిచ్చోళ్ళని చేసేందుకే ఈ గవర్నమెంట్ ఏర్పడి వేస్ట్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు కదా, అసలు గరీబానికి ఏం లేదు. ఇలా అందులో ఉన్నోళ్ళకే రేషన్ కార్డు, ఉన్నోళ్ళకే ఇందిరా ఇండ్లు, ఉన్నోళ్ళకే పింఛని.